ఓం శాంతి. మునుపటి ఎపిసోడ్లో దేవుడు కులం, మతం, వర్గం చూస్తాడా అని మనం నేర్చుకున్నాము. సరే, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన, మనందరిలోనూ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఒక ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అసలు మన తల్లిదండ్రులు, మన గురువులు వీళ్ళంతా దేవుళ్ళా? చూడండి, ఈ నమ్మకం మనలో చాలామందికి బలంగా నాటుకుపోయింది. మరి దాని వెనుక ఉన్న అసలు సత్యమేంటో కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, మనం ఎంతో గౌరవించేవాళ్లని దేవుడితో సమానంగా చూడటమనేది చాలా సహజమైన విషయం. వాళ్ల ప్రేమ, వాళ్లు మనకోసం చేసే త్యాగం చూసినప్పుడు మనకలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే, అంతిమ సత్యం ప్రకారం చూసినప్పుడు కూడా వాళ్లు నిజంగా దేవుళ్ళా? ఈ ప్రశ్నని కొంచెం లోతుగా చూద్దాం రండి. మొదటగా అసలు ఈ నమ్మకం మనలో ఎందుకు ఇంత బలంగా పాతుకుపోయింది? మనం ఎవరిలో ఈ దైవికమైన లక్షణాల్ని అంతలా చూస్తాం? ముందు ఆ విషయం చూద్దాం. చూడండి, మన గురువులు, గొప్ప గొప్ప మహనీయులు, మరి ముఖ్యంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వీళ్ళందర్లో మనం దైవత్వాన్ని చూస్తాం కదా. ఎందుకంటే వాళ్లు మనకు దారి చూపిస్తారు, మనకు స్ఫూర్తినిస్తారు, ఎలాంటి స్వార్థం లేకుండా మనల్ని పోషిస్తారు. అద్భుతం కదా. సరిగ్గా వారిలో కనిపించే ఆ గొప్ప గుణాలే మనల్ని అలా అనుకునేలా చేస్తాయన్నమాట. అయితే ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన తేడాని గమనించాలి. అదేంటంటే, మంచి గుణాలని కలిగి ఉండటం ఒక విషయం, ఆ గుణాలకే అసలైన మూలంగా ఉండటం అనేది పూర్తిగా వేరే విషయం. ఈ చిన్న తేడానే చాలా చాలా కీలకమైనది. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు చంద్రుడున్నాడు. రాత్రిపూట మనకి ఎంత చక్కగా వెలుగునిస్తాడు. కాని ఆ వెలుగు చంద్రుడిదా? కాదు కదా. అది సూర్యుడి కాంతిని ప్రతిబింబించడం వల్లే వస్తోంది. చంద్రుడు స్వయంగా వెలుగుకి మూలం కాదు. సరిగ్గా అలాగే ఈ గొప్ప వ్యక్తులు కూడా అద్దాల్లాంటివాళ్లు. వాళ్లు దైవత్వానికి వాహకాలుగా ఉంటారు, అంతేకాని దానికి అసలైన మూలం కాదు. అందుకే మనం ఖచ్చితంగా వాళ్లలో ఉన్న మంచి గుణాలని గౌరవించాలి. కాని అదే సమయంలో ఆ గుణాలని వాళ్లలో నింపిన ఆ దివ్య జ్యోతిని, అంటే ఆ పరమాత్మను మనం గుర్తుంచుకోవాలి. మన ఫోకస్ అనేది వ్యక్తి మీద నుండి వాళ్ల వెనుక ఉన్న ఆ అసలైన శక్తివైపుకి మారాలన్నమాట. అంతెందుకు, నిజానికి మనం ఎంతో గౌరవించే ఆ మహాత్ములే స్వయంగా చెప్తారు. వాళ్లేమంటారంటే, తమలో ఉన్న మంచి అంతా ఆ పైవాడి దయవల్లే వచ్చిందని చాలా వినయంగా ఒప్పుకుంటారు. వాళ్లు ఎప్పుడూ నేనే దేవుణ్ణి అని చెప్పరు. సరే, ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈ తేడాని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక లాజికల్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం ఆలోచిస్తే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. ఆత్మకి ఎన్నో జన్మలుంటాయి కదా. ప్రతి జన్మలోనూ మనకి వేరే తల్లిదండ్రులుంటారు. ఒకవేళ వాళ్లే దేవుళ్ళనుకుంటే ఏమవుతుంది? ప్రతి జన్మలోనూ మన దేవుడు మారిపోతూ ఉంటాడా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. ఇక్కడే మనకు అసలు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మన భౌతిక తల్లిదండ్రులు, వాళ్లు ప్రతీ జన్మలో మారుతూనే ఉంటారు. వాళ్లు కూడా జనన మరణ చక్రంలో బంధించబడే ఉంటారు. కాని పరమాత్ముడలా కాదు. ఆయన ఒక్కడే, ఎప్పటికీ ఆయనే. ఆయన శాశ్వతుడు, ఈ చక్రానికి పూర్తిగా అతీతుడు. ఓకే, ఇప్పటివరకు మనకు భౌతిక తల్లిదండ్రులు శాశ్వతం కాదని అర్థమైంది. మరి అలాంటప్పుడు ఆత్మకు నిజమైన, ఎప్పటికీ ఉండే తల్లి లేదా తండ్రి ఎవరు? ఆ మూలమేంటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఆయనే పరమాత్ముడు, అంటే సర్వోన్నత ఆత్మ. ఆత్మలన్నింటికీ ఉండే ఒకే ఒక్క శాశ్వతమైన తండ్రి. ఆయనకు పుట్టుకలేదు, అందుకే అజన్ముడు. శరీరం లేదు, అందుకే అశరీరి. మరణం లేదు, అందుకే అమరుడు. చూసారా, ఈ లక్షణాలే ఆయన్ని మనలాగా జననం మరణ చక్రంలో తిరిగే మానవాత్మల నుండి పూర్తిగా వేలుచేస్తాయన్నమాట. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, మనం మన తల్లిదండ్రుల్ని, మన గురువుల్ని, వాళ్లలోని దైవిక గుణాల్ని తప్పకుండా గౌరవించాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని అదే సమయంలో ఆత్మ యొక్క నిజమైన, శాశ్వతమైన తండ్రి మాత్రం ఆ ఒక్క పరమాత్ముడేనని గుర్తించాలి. ఇదే గౌరవానికి, సత్యానికి మధ్య మనం పాటించాల్సిన బ్యాలెన్స్. తదుపరి ఎపిసోడ్లో మనం దేవునికి ఏమి సమర్పించాలి తెలుసుకుందాం. ఓం శాంతి.